వెల్కమ్ టు చందమామ కథలు. ఒక ఊర్లో ఒక నలుగురు దొంగలు ఉండేవారు. ఒకసారి ఈ దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు. డబ్బు, నగలు పంచుకున్నారు. వాటితో పాటు ఒక రత్నం కూడా ఉంది. ఆ రత్నం ఎలా పంచుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. నాకు కావాలి అని నలుగురు వాదులాడుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్నాళ్ళు గడుపుదాం, డబ్బు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు, అందాక ఈ రత్నాన్ని ఎవరి దగ్గరైనా దాచిపెడదాం అన్నారు. పెదరేసి పెద్దమ్మ అంటే మంచితనం, పరోపకార బుద్ధి ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్లారు. నలుగురు రాగానే పెద్దమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది. పెద్దమ్మ, మేము పొరుగురు వెళ్తున్నాం, ఒకరోజు ఇక్కడ ఉండనిస్తావా అని అడిగారు దొంగలు. అలాగే బాబు అందామె. ఆ నలుగురు పెద్దమ్మ దగ్గర ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఆమె చేతికి రత్నాన్ని దాచిన సంచి ఇచ్చి, పెద్దమ్మ, మేము తిరుగు ప్రయాణంలో వచ్చి తీసుకుంటాము, అందాక ఈ సంచి నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు, మేము నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వు అని చెప్పారు. అలాగే బాబు, మీరు నిశ్చింతగా వెళ్ళరండి అని పెద్దమ్మ ఆ సంచిని భోషానంలో దాచింది. దొంగలు వెళ్ళిపోయారు. ఆ నలుగురిలో ఒకడికి ఎలాగైనా రత్నాన్ని తను ఒక్కడే దక్కించుకోవాలని ఆశ పుట్టింది. నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూనే ఉపాయాలు ఆలోచించాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. దొంగల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. పెదరాసి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి దాచిన రత్నాన్ని తెచ్చుకుని అమ్ముకుందామని అనుకుంటారు. పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. నడిచి బడలికతో ఇంటి ముందు కూలబడ్డారు. ఒరే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి సంచి తీసుకురా అని ఒకడికి చెప్పారు. రత్నం తను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచిస్తున్న దొంగకి ఇది మంచి అవకాశంలా అనిపించింది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళి పెదరేసి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమని అడిగాడు. ఏం బాబులు, సంచి ఇవ్వమంటారా? పెద్దమ్మ లోపల నుంచి కేకేసింది. ఇవ్వు పెద్దమ్మ అన్నారు వాళ్ళు. పెద్దమ్మ సరేనని భోషానంలో దాచి ఉంచిన సంచి 4వ వాడికి ఇచ్చింది. వాడు ఆ సంచిని తీసుకుని ఇంకో ద్వారం గుండా ఊడాయించాడు. ఎంతసేపు ఎదురు చూసినా లోపల నుండి 4వ వాడు రాకపోయేసరికి వాకిట్లో కూర్చున్న ముగ్గురు ఇంట్లోకి వచ్చి పెద్దమ్మను అడిగారు. అందులో విలువైన రత్నం ఉంది, నువ్వు పోగొట్టావు కనుక నువ్వే ఇవ్వాలి పెద్దమ్మతో అన్నారు ముగ్గురు. భగవంతుడి సాక్షులు, అందులో ఏముందో నాకు తెలీదు, ఇచ్చింది ఇచ్చినట్లు దాచాను. పెద్దమ్మ లబోదిబోమంది. అదేం కుదరదు, రాజుగారి దగ్గరకు పద అంటూ ముగ్గురు పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి, కానీ ఒక్కడే వస్తే ఇచ్చావు. వాడు నీవు లాలుచి పడ్డారేమో, కాబట్టి అది నీదే తప్పు, నువ్వే రత్నం ఇవ్వాలి అన్నాడు రాజు. మహారాజా, బాటసారులకింత ఉడికేసి పెట్టి వారు ఇచ్చిన దాంతో పొట్టపోసుకుంటున్నాను, అంత విలువైనది నేనెక్కడి నుంచి తీసుకురాను అంటూ కాళ్ళ వెళ్ళ పడింది పెద్దమ్మ. 4 రోజులు వ్యవధిస్తున్నాను, తెచ్చి ఇవ్వకపోతే నీవు జీవితకాలం కారాగారంలో ఉండాలి అని హెచ్చరించాడు రాజు. చేసేదేమీ లేక ఏడుస్తూ ఇంటి దారి పట్టింది పెద్దమ్మ. 2 రోజుల తర్వాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. పెద్దమ్మ, ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగాడు. జరిగిందంతా అతనికి చెప్పింది. రేపు రాజుగారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళు, నీ మనవడినని పరిచయం చెయ్యి అన్నాడు యువకుడు. ఆ మర్నాడు రత్నం తీసుకొచ్చావా అని అడిగాడు రాజు. చిత్తం మహారాజా, తీసుకువచ్చాను అని దొంగల వైపు తిరిగి, మీ రత్నం మీకు ఇవ్వటం న్యాయం, ఎప్పుడు నలుగురు కలిసి వచ్చినప్పుడు, నలుగురు కలిసి రండి, అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాం అన్నాడు యువకుడు. సభలోని వారందరూ కరతాళ ధ్వనులు చేశారు. నిజమే, నలుగురు కలిసి రండి, వెళ్ళండి ఆజ్ఞాపించాడు రాజు. దొంగల ముఖాలు వెలవెలపోయాయి. తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మంచి పని చేయబోయిన వారిని కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. నా తప్పు తెలుసుకున్నాను, నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను. సమస్యను యుక్తిగా పరిష్కరించిన ఈ యువకుడిని నా ఆస్థానంలో న్యాయాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు రాజు. కథ నచ్చిన ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.